guys, welcome back to my channel Himani's Hangama. ఈరోజు వచ్చేసి ఈరోజే వైజాగ్ నుంచి చెన్నై వచ్చాము. చెన్నై వస్తూ 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 మా మమ్మీ మాకు ఏమేమి పెట్టారో అవి చూపిస్తాను ఈరోజు. సో జస్ట్ అన్ప్యాకింగ్ వీడియో లాగా అనమాట ఇది. సంక్రాంతికి వెళ్ళాం కదా, పండగ తర్వాత కూతురు అల్లుడు మళ్ళీ రిటర్న్ వెళ్తున్నప్పుడు మమ్మీ ఏమేమి ఇచ్చారో అది మీకు చూపిస్తాను రండి. మేము జస్ట్ ఒక 2 లగేజెస్ తీసుకెళ్ళాము, ట్రాలీస్. ఆ 2 ట్రాలీస్తో పాటు మాకు 2 సంచులు వచ్చాయి. ఫస్ట్ ఈ సంచితో స్టార్ట్ చేద్దాం. ఇది ఏంటో చూద్దామా. ఇందులో 2 డబ్బాస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఫిష్ ఫ్రోజన్ చేసి పంపారు, సో దట్ ఇక్కడ మేము ఫ్రై చేసుకొని తినడానికి. అండ్ ఈ బాక్స్ ఏంటో చూసేద్దాం. ఎస్, ఇది ఫిష్ పులుసు మమ్మీ మొన్న చేశారు, నాకు చాలా ఇష్టం అనేసి కొంచెం అలా కర్రీ పులుసు బాక్స్లో వేసి పంపారనమాట. నెక్స్ట్ వచ్చేసి చెరుక్కర్లు. పండగకి ప్రతి సంక్రాంతికి మ్యాండేటరీ షుగర్ కేన్ కాబట్టి షుగర్ కేన్. ఇది పోహా అటుకులు అంటారు. ఇక్కడ నాకు ఇలాంటి అటుకులు పోహా దొరకలేదు, సో అక్కడి నుంచే మమ్మీ నాకు పంపించారు పోహా. ఎస్, ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. చిన్నగా ఇద్దరమే ఉంటాం కాబట్టి పెద్దది మాకు యూజ్ ఉండదు, ఎప్పుడో ఎవరికి వస్తాయి కదా. సో చిన్నది ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. ఇది ఎన్ని లీటర్స్? 1 లీటర్ అయింది కదా, 1 లీటర్. ఇది ఖాళీ. ఇందులో ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఉండడం వల్ల ఇది ఫిల్ అయిపోయింది బ్యాగ్. అండ్ నెక్స్ట్ ఇది ఓపెన్ చేద్దాం. డిన్నర్ సెట్. ఇది యాక్చువల్లీ మా పెళ్ళికి వచ్చిందనమాట, ఎప్పుడు వెళ్ళినా తీసుకురావడానికి అవ్వట్లేదు, అందుకే ఇప్పుడు వచ్చినప్పుడు తీసుకొచ్చేసాం. ప్లేట్స్ చాలా మటుకు వచ్చాయి, కానీ ఇక్కడ తీసుకురావడం ఏమీ అవ్వట్లేదు, అక్కడే ఉన్నాయని. ఇవేమో బౌల్స్, చిన్న క్యూట్ బౌల్స్. బాగుంది కదా, క్యూట్ ఉంది కదా. ఇలానే డిన్నర్ సెట్ ఒక 3-4 వచ్చాయి పెళ్ళికి, అన్నీ మనమేం చేసుకుంటామండి. ఇది పెద్ద బౌల్ సెట్, మేబీ కర్రీస్ వాటికి యూజ్ అవుతుంది అంతే. ఇవి కదా మెయిన్ అందరి ఇంట్లో సంక్రాంతికి చేసుకునే ఫేవరెట్ పొంగడాలు. నాకు చాలా ఇష్టం పొంగడాలు అంటే. ఈసారి చాలా బాగుంది. ఇవన్నీ పొంగడాలే చూడండి, కనిపిస్తుందా? చాలా టేస్ట్ ఉంటాయి. అండ్ ఇందులో కొన్ని అరిసెలు మిగిలిపోయా. పొంగడాలు, అరిసెలు ఇవన్నీ ప్రతి ఇంట్లో సంక్రాంతికి వండుకుంటారు కదా. అరిసెలు చిన్నగా క్యూట్ ఉన్నాయి కదా.
నేను కారం అస్సలు ఇంట్లో కూడా బయట కారం వాడను, ప్యాకెట్ కారం అది. మమ్మీ దగ్గరుండి ఆడిస్తారనమాట కారం. ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇలాంటి ఫుల్ ప్యాకెట్ తెచ్చింది. ఆల్మోస్ట్ 1.5 month 2 monthsలోనే అయిపోయింది. ఈసారి కొంచెం తెచ్చుకున్నా. మళ్ళీ నెక్స్ట్ టైం మమ్మీ వచ్చినప్పుడు ఫుల్ ప్యాకెట్స్ తెస్తాను. నెక్స్ట్ టైంలో చూసేద్దాం. ఇదేంటో చూస్తారా, జంతుకులు. యాక్చువల్లీ జంతుకులు ఇంట్లో హౌస్ హెల్పర్ ఉంటారు కదా, వాళ్ళ చేత చేయించింది. థ్యాంక్ యూ సో మచ్ గౌతమి అక్క. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి జంతుకులు. చూడండి భలే ఉన్నాయి కదా, కలర్ టేస్ట్ చాలా బాగున్నాయి, సూపర్. థ్యాంక్ యూ గౌతమి అక్క. సో ఇది జంతుకులు. నెక్స్ట్ వచ్చేసి జీడిపప్పులు, క్యాష్యూ నట్స్. ఇవి యాక్చువల్లీ మేము అరకు వెళ్ళాము మొన్న, అక్కడ ఫ్రై చేసిన క్యాష్యూస్ అనమాట ఇవి. లైక్ నట్స్ ఓపెన్ చేయకుండా ఫ్రై చేస్తారు కదా, అలాంటివి. చూడండి, ఇది కూడా అక్కడే టేస్ట్ చేసి తీసుకున్నాను అనమాట, చాలా బాగుంది. ఇది క్యాష్యూస్. నెక్స్ట్ వచ్చేసి ప్రతి అమ్మాయికి ఇంట్లో నుంచి పసుపు కుంకుమ ఇచ్చి పంపిస్తారు కదా, అలానే నాకు కూడా మమ్మీ నాకు పసుపు కుంకుమ ఇచ్చి పంపించారు. ఇది కుంకుమ ఇంట్లో ఆడించిన కుంకుమ అనమాట. అండ్ ఇది పసుపు కొమ్మలు. ఇవి ఇక్కడ గ్రైండ్ చేయాలి. ఇవి ప్రతి ఆడపిల్లలకి మ్యాండేటరీగా ఇంట్లో నుంచి పంపిస్తారు పసుపు కుంకుమ అనేది. సో అది ఇది అనమాట. ఇంకంతే, కొన్ని కేసెస్ తీసుకుంది చెల్లి, అలా నేను తెచ్చేసుకున్నాను. పాపం దానికని తీసుకుని నేను తెచ్చేసుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, మమ్మీ నాకు పండగకి 2 sarees తీసుకున్నాను, అవి కూడా చూపిస్తాను మీకు. ఇది ఒకటి గ్రీన్ కలర్, బాగుంది కదా, డిజైనర్ శారీ. ఇది పండగకి వైజాగ్లోనే తీసుకున్నాం మమ్మీ నేను వెళ్ళి. ఇది వచ్చేసి ఎల్లో. యాక్చువల్లీ ఈ కలర్ కోసం నేను చాలా టైం నుంచి చూస్తున్నాను అనమాట కొందామని. పెళ్లి టైంలో కూడా యాక్చువల్లీ ఈ కలరే అనుకున్నా చాలాసార్లు, ఏదైనా ఫంక్షన్కి వేసుకుందామని. హల్దీకి అందరూ ఎల్లో కదా, సో పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కొంచెం డిఫరెంట్ ఉండాలని మేము కొంచెం డిఫరెంట్ కలర్స్ సెలెక్ట్ చేసుకున్నాం. పెళ్ళి వీడియోస్ అన్నీ తొందరలో వస్తాయి ఛానల్లో. సో ఇది 2 sarees పండగకి, ఒకటి పండగకి, ఇంకొకటి బర్త్డేకి. మీరు చెప్పండి, రెండిట్లో నేను బర్త్డేకి ఏం శారీ వేసుకోవాలి. నెక్స్ట్ మంతే నా బర్త్డే. అంతే. సో అంతే ఫ్రెండ్స్. ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్, ఇది దీంతో క్లోజ్ చేసేద్దాం ఈ వీడియోని. ఇది ఒక డ్రెస్. యాక్చువల్లీ ఇది క్లాత్ తీసుకున్నాము వైజాగ్లోనే. క్లాత్ తీసుకొని మమ్మీ నాకు ఇలా అనార్కలి సెట్లో కుట్టించింది. వేసుకొని మీకు ఫొటోస్ అవి అప్లోడ్ చేస్తాను. అండ్ చూసారా, బ్యాక్ సైడ్ కూడా మంచిగా డిజైన్ పెట్టించింది, ఫుల్గా థ్రెడ్ వర్క్. బ్యాక్ నెక్ చాలా బాగుంది. వేసుకొని చూడాలి, అక్కడ వేసుకోవడానికి టైం లేదు, వేసుకొని చూసి మీకు చూపిస్తా ఎలా ఉంది అనేది. సో అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో అన్ప్యాకింగ్ వీడియో లాగా అనమాట. లైక్ పండగ నుంచి వచ్చాక ఇంట్లో నుంచి ఏమేమి తెచ్చుకుంటారు అనేది. మాకైతే ఇది సింపుల్గా ఇదే మాకు చాలా ఎక్కువ. ఇన్ని మేము తినము, బట్ ఎస్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఉంటారు కదా, వాళ్ళకి కూడా మమ్మీ ఇచ్చారు, అంతే. సో ఇంతటితో ఈ వీడియో స్టాప్ చేసి నెక్స్ట్ వీడియోకి
వెయిట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ ఎస్, ముందు ముందు ఇంకా కొన్ని షార్ట్స్ తీసుకున్నాను. భోగి రోజు ఫుల్ వీడియోస్ తీయడం అవ్వలేదు, అందుకే జస్ట్ కొంచెం వీడియోస్ తీసి షార్ట్స్గా అప్లోడ్ చేస్తాను. భోగి రోజు మేము ఏం చేసాం, సంక్రాంతి రోజు మేము ఏం చేసాం అనేది, ఎక్కడెక్కడికి వెళ్ళాము అనేది. యాక్చువల్లీ ఈసారి కొత్త ప్లేసెస్కి వెళ్ళాం, అవి పాత ప్లేసెసే, బట్ మేము వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట. అవన్నీ మీకు ముందు వీడియోస్లో కనిపిస్తాయి. ఓకే, done. Thank you, and thank you so much for watching this video. Please do like, share and subscribe to Himani's Hangama. Bye.